హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి CH340. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఏంటి ఇవేవో వీడియోలు చూపిస్తున్నానని చూస్తున్నారా? ఇదైతే మా అమ్మ వాళ్ళకి సంబంధించిన దేవర కొలుపులు. నేను పుట్టిన కాడ నుంచి కూడా మా దేవరు ఎవరో కూడా మాకు తెలీదు. నేనే కాదు, మా నాన్నకు కూడా మా దేవరు ఎవరన్నది తెలీదు. నాకు తెలిసిన వరకు మా తాత వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా. కానీ మా పెళ్ళిళ్ళు అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అయితే మా వాళ్ళకైతే దేవర అయితే దొరికింది. ఎక్కడ ఉందా అని తెలిసింది, దొరికిందని అయితే అనకూడదేమో. అయితే ఆ దేవరలో అయితే అందరూ కలిసి ఈ సంవత్సరం అయితే విగ్రహ ప్రతిష్ఠ చేసి గుడి కట్టించి చాలా అంటే చాలా బాగా అయితే సంబరాలు అయితే చేసుకున్నారు. నిజంగా చెప్పాలి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే దేవర దొరికితే చాలా బాగుండేది కదా అనిపించింది. ఎందుకంటే మెయిన్ ఎవరైనా సంబరాలు జరుగుతున్నాయి అంటే మాకు అయ్యో దేవర లేదే, మాకు ఇప్పుడు సంబరాలు చేస్తారు, అసలు ఎక్కడుంది మా దేవర, అసలు ఉందా లేదా, ఇలాంటి ఆలోచనలు అయితే చాలా వచ్చేసాయి. ఈ వీడియో పెడుతున్నా కానీ మా వాళ్ళు ఎన్ని తిట్టుకుంటారో నన్ను లోపల నాకు తెలియదు. బయటకైతే తిట్టానని కాలం ముందు నేను లేను కాబట్టి నన్ను అయితే తిట్టరు, లోపలే తిట్టేసుకుంటారు. కానీ వాళ్ళకైతే ఇప్పుడైతే తెలియదు. కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత అయ్యో ఫస్ట్ సంవత్సరం ఇలా జరిగిందా, ఈ వీడియో ఉండటం వల్లే కానీ మనం చూడగలుగుతున్నామని తర్వాత అయినా తెలుసుకోగలుగుతారు అని అనుకుంటున్నాను. అందుకే అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇదైతే 2 పార్ట్స్గా వచ్చింది. ఫస్ట్ అయితే ఈ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను, తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ వీడియో. ఈ 2 వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. నిజంగా అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇంతవరకు కూడా ఆ గుడి ఎక్కడ ఏంటి అని తెలుసు, కానీ ఎప్పుడు చూడలేదు, ఆ గుడి దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు. ఇక్కడ చూసారా మా ఊళ్ళో అయితే దంచికొట్టుడు కొడుతున్నారు డ్యాన్సులతో. మరి మా దేవరంటే అంత ఉండాల్సిందే కదా, తగ్గేదే లేదంటున్నారు మా చేబురోళ్ళు తెలుసా. వాళ్ళు అక్కడ చిందేస్తుంటే నాకు ఇక్కడ ఉగ్రం వస్తుంది తెలుసా. చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటి సంబరాల్లో ఉండటం అంటే. మా ఆయన ఎప్పుడు మా సంబరాలు జరుగుతున్నా కానీ బయటకు కూడా తీసుకురాడు, తీసుకెళ్ళినా కానీ ఒక 10 నిమిషాలే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. చిన్నపిల్లలు కదా ఏడుస్తూ ఉంటారు, తీసుకొచ్చేస్తాడు. మా వాళ్ళు చూసారా కిరాగేస్తున్నారు కదా డ్యాన్స్. మా సైడ్ అయితే డీజేలు అవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి దేవర ఫస్ట్ సారి కదా దొరికింది, ఆ పెద్ద మనుషులకైతే కొంచెం తెలియలేదు. ఈసారి నుంచి అయితే ఇంకా బాగా చేస్తారు. వాళ్ళు ఫస్ట్ సారి అయినా చూసారా ఎంత బాగా చేసుకున్నారో. ఇది వచ్చేపాటికైతే మా అత్తోళ్ళు ఆడపిల్లలందరూ అయితే పొంగల్ పెట్టారు. పొంగల్ తప్పలు అయితే మా అత్త అయితే ఎత్తేసుకుంది. ఇక్కడ ఒక వీడియో అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను, చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా అత్తకు పూనకం వచ్చింది. చూసేసేయండి వీడియో. చూసేసారు కదా, వీడియో అయితే ఫుల్గా చూసేసేసి ఉంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అలానే కమెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ అయితే కరెక్ట్ ప్రాసెస్లో రాలేదని నాకు అనిపిస్తుంది, కానీ ఏది ముందు ఏది వెనుక అని నేను పెట్టడానికి కూడా నేను కన్ఫామ్గా ఆ సిచ్యువేషన్లో లేను. ఏది ఎలా చేశారో నాకు తెలియలేదు. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ ఇయర్ నేను ఒకవేళ అక్కడ ఉంటే కరెక్ట్ ప్రాసెస్లో అయితే వీడియో తీసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వీడియో కోసం వెయిట్ చేసి